నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మొదటిది కందుకూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బి మధుసూదన్ యాదవ్ గారు, అలాగే టీడీపీ తరపు నుంచి ఐ నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని, అలాగే మిగతా సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కందుకూరులో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. 2014లో పోతుల రామారావు గారు 3,806 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో మాగుంట మహిధర్ రెడ్డి గారు 14,936 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కావలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ తరపున కావి కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే మిగతా సర్వేల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే టీడీపీ గెలిచేదానికి ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కావల్లో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు విజయం సాధించారు. 2014లో 4,969 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 14,117 ఓట్ల మెజారిటీని సాధించారు. మూడో అసెంబ్లీ సెగ్మెంటు ఆత్మకూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రైజ్ మరియు ఆత్మసాక్షి సర్వేల ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొంటుందని, ఆర్టీవీ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే పాయినీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి గారు విజయం సాధించారు. 2014లో 31,412 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 22,276 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కోవూరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. రైజ్ మరియు ఆర్టీవీ సర్వేల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని, ఆత్మసాక్షి ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికి అవకాశం ఎక్కువ ఉన్నట్లు, అలాగే పాయినీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ పోటాపోటీ నెలకొనేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొవ్వూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2014లో టీడీపీ, అలాగే 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో టీడీపీ తరపున పి శ్రీనివాసులు రెడ్డి గారు 7,937 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు 39,891 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెల్లూరు సిటీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మహమ్మద్ ఖలీల్ గారు, అలాగే టీడీపీ తరపున పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు. అన్ని సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ ఖచ్చితంగా గెలవబోతుందని చెబుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున అనిల్ కుమార్ గారు విజయం సాధించారు. 2014లో 19,087 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 1,988 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెల్లూరు రూరల్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సర్వేల అంచనాల ప్రకారం టీడీపీ ఖచ్చితంగా గెలవబోతుందని చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ తరపున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విజయం సాధించారు. 2014లో 25,653 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో 20,776 ఓట్ల మెజారిటీని సాధించారు. నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో చివరి అసెంబ్లీ సెగ్మెంట్ ఉదయగిరి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపున కాకర్ల సురేష్ గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని, అలాగే మిగతా సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. ఉదయగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించాయి. 2014లో బొల్లినేని వెంకట రామారావు గారు 3,622 ఓట్ల మెజారిటీ సాధించగా, 2019లో ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు 36,528 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇప్పుడు నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ తరపున వి విజయసాయి రెడ్డి గారు, అలాగే టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, అలాగే మిగతా సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీకే ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తున్నట్లుంది. నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2014లోనూ మరియు 2019లోనూ వైఎస్ఆర్సీపీయే విజయం సాధించింది. 2014లో మేకపాటి
రాజమోహన్ రెడ్డి గారు 13,478 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 1,48,571 ఓట్ల మెజారిటీని సాధించారు. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో రెండిట్లో టీడీపీ ఖచ్చితంగా విజయం సాధించబోతుందని, రెండిట్లో పోటాపోటీ నెలకొనేదానికి అవకాశం ఉన్నట్లు, రెండిట్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జు, అలాగే ఒక దాంట్లో టీడీపీకి ఎడ్జు ఉన్నట్లు ఈ సర్వేలు చెబుతున్నాయి. మీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.